హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. ఫస్ట్ ఓనరు, రెండు తాళాలు ఉన్నాయి. కారు కొన్నప్పటిదే తాళచేయి ఒత్తుతూనే హెడ్లైట్ వస్తుంది చూడండి. ప్రొజెక్టర్ లైట్ వచ్చింది, రెండు లైట్లు. మళ్ళీ తాళచేయి ఒత్తుతూనే హెడ్లైట్లు పోయినాయి. లోపల లెవెల్ కూర్చోలే. సేమ్ ఇది లాక్ ఇండికేటర్ టైప్లో వస్తుంది. అన్లాక్ ఇది కూడా అయిపోతుంది. సో చాలా ఫీచర్స్ ఉంటాయి. టాటా జస్ట్ ప్రీమియం బ్లూ కలర్, ఇది బ్లూ లగ్జరీ కలర్, మీకు చాలా లగ్జరీగా ఉంటుంది. చూసుకోండి, మా రేవంత్ రెడ్డి కూడా జిట్టి తెలవకుండా ఆ రైతు సభలలో బ్లూ కలర్ తువాలేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ఇవ్వని ఆయన ఊకే పేగులు మెడలు వేసుకుంటాడు కాబట్టి ఈ బ్లూ తువాలంటే ఏం కాదు ఇక. సో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. రక్తంతో పొలాలు వారిస్తాడు, పేగులు మెడకేస్తాడు, అంతే, రెండే ముచ్చట్లు. ఇంటీరియర్ ఎక్సలెంట్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్, వాయిస్ కమాండ్ చాలా బాగుంది. పవర్ విండోస్. సో ఈడ కూడా ఇది 2014 మోడలు. ఈ గ్లాసు షోరూంలో 2018లో చేంజ్ అయింది. వాళ్ళు వైపర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. సో పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లెఫ్ట్ కూడా చూసుకోండి, కింద కూడా చూసుకోండి. నంబర్ 1 ఉన్నది. సేమ్ ప్రతిపక్షాలై రేవంత్ అంటే నాకు పానం లెక్క, కానీ ప్రతిపక్షాలై ఎందుకు పానం లెక్క అంటే ఈ భూమి కాడి పోయి కొందామంటే, అరే మేము ఈ ఊళ్ళోనే పుట్టినాం కదా పోయి, వాడు 1-2 కోట్లు చెప్పిన అనుకో, ఆ పైసలు మనకి వెళ్ళావు అనుకో, ఏజెంట్ అడితే 3 కోట్లు అడిగిన అనుకో, అప్పుడు అనిపిస్తుంది అబ్బా రేవంత్ అన్న నువ్వు కావాలని దండం పెడతాను. అట్లా ఉంటుంది, అందుకోసం రేవంత్ అన్న అవసరం. సో బ్యాక్ సైడ్ చూసుకోండి, మంచిగా ముగ్గురు, మంచిగా ఇద్దరు, 5గురు లూజ్ కూర్చోవచ్చు, 7గురు టైట్ కూర్చోవచ్చు. కార్లో స్పేస్ మంచిగా ఉంటుంది. టాటాలా డిక్కీ కూడా పెద్దగా ఉంది, మంచిగా అలై వీల్స్ ఉన్నాయి. స్టీరింగ్ మన దాని ఏమంటారు, స్టెపిన్ టైర్ దాకా కొత్తదే మొత్తం. నంబర్ 1 బండి, ఎక్కడ పెయింట్ పడలే, ఇప్పుడు అవసరం లేదు, మొత్తం నంబర్ 1 ఉన్నది బండి. సేమ్ బూట్ ఫ్లోర్, డిక్కీ, లెఫ్ట్ రైట్ అంతా కూడా ఒరిజినల్ లేదు బండి. స్టెపిన్ టైర్ కూడా కారు మొత్తం సిల్ టైరే, గుడ్డి సిల్ టైర్ మొత్తం చూసుకోండి. మీకు బండిలో ఏం పని లేదు, ఇప్పుడు బండిలో పని ఏం లేదు, చూసుకోండి. సో ఒకసారి చూద్దాం, ఫస్ట్ కార్ నుంచి చూద్దాం, ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ చేద్దాం. 2 తాళాల కారు, టాటా జస్ట్ కారు. సో జస్ట్ ఊకే జస్ట్ కార్లే అమ్ముతారు, చాలా కాస్ట్ ఉన్నాయి. జస్ట్ చాలామంది అడుగుతారు. ఇప్పుడు మనం జమ్మికుంట నుంచి కూడా బ్లా నడుస్తున్నాయి హైదరాబాద్కు, వయా ఉస్నాబాద్, సిద్దిపేట నుంచి పోతాయి, వయా అక్కడి నుంచి పోతాయి కస్టమర్లను బట్టి అడ్డగోలు నడుస్తున్నాయి అట్లా. ఎందుకంటే జమ్మికుంట నుంచి రవాణా వ్యవస్థ అదే ధరలో వీళ్ళ కారులో వర్కౌట్ అవుతుంది. సో అక్కడ కూడా మనం ఇచ్చిన 2-3 జస్టులు నడుస్తున్నాయి కిరాయికి. సిఎన్జి మనోడు బెలనో ఇచ్చిన, అది కూడా నడుస్తుంది కిరాయికి. బ్లా బుక్ చేసుకుంటారు, వైట్ బండి నడుస్తారు. సో వైట్ పోలీస్కి డౌట్ వస్తుంది, బ్లూ పోలీస్కి డౌట్ రాదు. మనం ఎట్లా అంటే ఎప్పుడు కూడా నమ్మనికి కుదుండదు గవర్నమెంట్ని. రాత్రి జీవోలు పాస్ చేసి ఎసంటోళ్ళు ఉన్నట్లయినా మన్ను కొట్టేయచ్చు. సక్కన చూడండి, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ABS బ్రేకింగ్ సిస్టమ్. అప్రాన్ అనేది మొత్తం ఒరిజినల్. హెడ్ లైట్, వైరింగు, ఇంజన్ మౌంటింగు, పిన్ టు పిన్ ఒరిజినల్. ఇంజన్ నెంబర్ ఇక్కడ వస్తుంది, చాలా పొడుగు ఉంటుంది కార్లది, టాటాలది. ఇది మనకు డైమో కానీ, AC కంప్రెసర్ కానీ, బెల్ట్ కానీ అన్ని నంబర్ 1 ఉన్నాయి, ఏక నంబర్ ఉన్నాయి. ఇది బ్యానెట్ పట్టి స్టిక్కర్, ఇది కూలెంట్ డబ్బా. ఇది మినిమం ఎంత అవసరమో గంతే ఉంది. 2021 వేసారు బ్యాటరీ, అయినా కూడా కొద్దిగా గుంజు కచ్చుకుంటూ ఎత్తుంది. AC నంబర్ 1 ఉన్నది, మీకు ఏ బాధ లేదు, ఫస్ట్ క్లాస్. ఇంజన్ చూసినాం కదా, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదండి కార్కి, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు కారుకు. కొంచెం ఇది వేస్తా అమ్మో. సో ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు కారుకు, పడతలేదు పిల్ల పడ్డది. సో ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు, పడ్డది, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. ఓకేనా, ఫస్ట్ చూసుకున్నాం. అండర్ బాడీ కూడా నీకు ఎక్సలెంట్ ఉంది. తాళచేయులు 2 ఉన్నాయి, ఇందాక చెప్పిన. ముందట ఎడం పక్క అలై వీళ్ళు, షాకర్స్. ఓకే, 5 సెకండ్స్ ఆపిన. లెఫ్ట్ కూడా చూసుకోండి, ఎక్కడ గీత అవ్వలేదు, ఇది జస్ట్ తుడిస్తే పోతుంది, డ్రై అది. ఇది మీకు అండర్ బాడీ కూడా ఆయిల్ లీకేజ్ లేదు, తగలలేదు ఎక్కడ. ఎందుకంటే మెయిన్ మనకు కింద ముఖ్యం, మన కింద వెల్డింగ్లు అయినాయా, రస్ట్ వచ్చిందా అనేది. టాటా జస్ట్ కానీ, టాటా నెక్సాన్ కానీ రస్ట్ వస్తుంది. టాటా బాడీ XV500 కూడా ఆగినప్పుడు, అంటే అది షోరూమ్ నుంచే. నెక్సాన్ అయితే 18 లక్షలు పెట్టుకున్నా కూడా డిక్కీ కాడ పొట్టుసిపోతా ఉంటుంది, అది మహాఘోరం అన్నట్టు. అది షోరూమ్ మిస్సే. ఢిల్లీలో కూడా అట్నే కారం పెట్టుడు అట్నే నవ్వుతూ ఉంటాడు, ఇంత ధర పెట్టుకున్నా అని. రూఫ్ కూడా చూసుకోండి, మీకు పిన్ టు పిన్ ఒరిజినల్. ఎప్పుడైనా గోరుతో కొట్టినప్పుడు ప్లేన్ట్లా ఇట్లాంటి సౌండ్ వస్తే ఒరిజినల్ అన్నట్టు. అంటే బాగా మంచి పెయింట్ వేసినా కూడా కొంతమంది గుర్తుపట్టరు.
సో గోరుతో కొట్టినప్పుడు పెయింట్ పడితే లేయర్ ఎక్కువై నీకు సౌండ్ చేంజ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోండి, పిన్ టు పిన్ ఒరిజినల్ అది. ఇట్లా కట్ వస్తే ఒరిజినల్, గోరుతో కట్ చేసినప్పుడు ఇట్లా రబ్బర్ దాకా రావాలి, నార్మల్ అంటే పోవాలి, అప్పుడు దాని ఒరిజినల్ అన్నట్టు. కింద కూడా చూసుకోండి, ఇంటీరియర్ కూడా సేమ్ బండి పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది బుక్ కార్తో వచ్చిన బుక్ ఉంది, టాటా బుక్. బ్యాటరీ 2021 బ్యాటరీ ఉంది. ఇది కూడా 2021లో బ్యాటరీ గ్యారంటీ కార్డు, గుడ్ ఇయర్ టైర్లు, కొత్త టైర్లు, సిల్ టైర్లు. ఇది టాటా మోటార్స్. ఇది బుక్ కార్ ఎట్లా తోలాలి, ఎట్లా వేయాలనేది అదొకటి. కప్ ట్రేస్ కూడా నెంబర్ 1. ఇది ఫోన్ ఆపరేటింగ్, రేడియో ఆపరేటింగ్, మీడియా ఆపరేటింగ్ అది కూడా ఉంది. అది కూడా మీకు సాలిడ్ ఉంది. సేమ్ వెనుక డోరు మంచి తక్కువ ప్రైస్కి ఇస్తాం, ఊహకు అందని ప్రైస్కి ఇస్తాం. 2.5 అనుకున్నాం మొదలు, 2.5 అయితే బాగా అవుతుంది కదా మళ్ళీ అని కొద్దిగా వెనక ముందు చూస్తున్నాం. లెఫ్ట్ కూడా చూసుకోండి. సో ట్రాన్స్పోర్ట్ 20,000, 10,000 కమిషన్ అయితే సపరేట్. ఇది చైల్డ్ లాక్. కింద కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అలై వీలు బ్యాక్ సైడ్ కూడా. ఈ టైర్ స్టెప్ ఇన్ టైర్ మొత్తం గుంది అయిపోయింది, గుడ్ ఇయర్ కార్ కొన్నప్పుడు ఇది. సో అదొకటి ఉంది. లెఫ్ట్ కూడా వెనకాల కూడా చూసుకోండి, సూపర్ ఉంది, మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. మీరు క్లచ్ వదిలేసినప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు చాలా అల్కా పోతుంది టాటా. ఎప్పుడైనా టాటా చాలా లైట్ వెయిట్ పోతుంది, చాలా లైట్ వెయిట్గా పర్ఫెక్ట్గా పోతుంది బండి ఎప్పుడైనా. 2 తాళాలు 2 వర్క్ చేస్తున్నాయి, నేను అందుకే 2వ కీతో తీసిన. ఎక్కడ కూడా రస్ట్ లేదు మీకు. XM వేరియంటు, ఏడ నాన్ యాక్సిడెంటల్. డిక్కీ కూడా మీకు స్పానల్ పెట్టలేదు, ఇక్కడ స్పానల్ పెట్టినప్పుడు ఇక్కడ మళ్ళీ మరకలు అయితే పానాయి. సో ఈ టైర్ ఏమో గుండు టైరు, ఇందులో టైర్ ఏమో స్టెప్ ఇన్ టైర్ అది. సో ఇది సిల్ టైర్ కంప్లీట్గా. సో అది పరిస్థితి. సో ఇందులోనే జాకీ స్పానల్ అన్నీ ఉన్నాయి మళ్ళా. ఇది HR05 సేమ్ 14 మోడలు, 14 రిజిస్ట్రేషను. ముందట అద్దం 2019 వేసిండ్రు తప్ప, అది కూడా షోరూమ్ వేసిందే, బయటేలే. సో యాక్సిడెంటల్ కాదు ముందటకెళ్ళి చూసినప్పుడు. సేమ్ ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి అండర్ బాడీ కూడా మీకు సాలిడ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. లోపల కూడా చూసుకోండి, చాలా బాగుంది. సేమ్ డ్రైవర్ డోర్కు ఇది కూడా పవర్ విండోస్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రానిక్ వ్యూ, అంటే మనకు మిర్రర్ను ఎలక్ట్రానిక్గా తిప్పుకోవచ్చు. సేమ్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, కటింగ్. కింది వైపు కూడా ఎక్సలెంట్ ఉంది, మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇది చేసిస్ నంబరు, విన్ ప్లేట్. ఇది MEAT 6240-626, ELH 15,836. ఈ లాస్ట్ 5 నెంబర్లు మ్యాండేటరీ. తెలంగాణలో అయితే స్టార్ కొడతారు RTO ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్లు. మిగతా ఎక్కడ ఈ స్టార్ ఎంటర్ కాదండి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాత బండ్లకు ఉంటాయి, స్టార్ కంపల్సరీ కొడతారు వాళ్ళు పైసల కోసం. ఎందుకంటే ఎవడైనా స్టార్ కొట్టాలంటే మళ్ళీ అదొక రకం అని వీళ్ళు ఆలోచన చేస్తారు. సో చూసుకోవచ్చు, బండి స్టార్ట్ అయింది సింపుల్గా, చాలా పర్ఫెక్ట్ ఉంది. AC కూడా నెంబర్ 1 ఉన్నది. మనకు మెయిన్ ఏంటంటే AC ఎండాకాలంలో, కానీ ఇప్పుడు అట్లా అక్కర్లేదేమో. రూఫ్ కానీ ఏది కానీ నెంబర్ 1 ఉన్నది. ఫాస్ట్ ట్యాగ్ బండి అయితే నెంబర్ 1 ఉంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ వేద్దాం. క్లచ్ చాలా లైట్ వెయిట్ ఉంది. మనకు వీటికి RPM మీటర్ కూడా ఆడ ఉంటుంది, ఒకటే ఉరుకుతుంది క్లచ్ పెడితే. కానీ పికప్ మంచిగా ఉంటుంది టాటా జస్ట్. ఢిల్లీ నుంచి వచ్చిన ఒకసారి అయితే బండి మస్తు అనిపిస్తుంది. మీకు కూర్చుంటే యాస్ట్ రాదు. స్విఫ్ట్ డిజైర్ కంటే ఇది బాగుంటుంది. స్విఫ్ట్ డిజైర్ ఏమో ముందరికి దగ్గరికి ఉంటుంది ఇరుకులాటం, ఈ కొద్దిగా ఇరుకులాటం కాకుండా ఫ్రీగా ఉంటుంది. కుక్కలు కార్కి అడ్డం మొత్తం మనం తోలుతుంటే. సేమ్ బాబు సెకండ్ లైన్ కాబట్టి కొద్దిగా భయం అవుతుంది. సో మీకైతే మంచి ప్రైజ్లో చేస్తాం. ఇది ఆలోచించుకోరి ఒకసారి డైరెక్ట్ 100 కొడదాం. మన బండి కాబట్టి ఎంత కొట్టినాం కాదు. ఇక్కడ ఏంటంటే రోడ్డు కొంచెం టైట్ ఉంటుంది, ఏమని భయం అవుతుంది. కొంచెం వెనక కనుక్కుంటాను. బస్ చూసిరు కదా, ఆరామ్ ఉంది. కార్లో ఉన్న డీజిల్ 111 కిలోమీటర్లు పోతుందని చూస్తుంది. మంచి మైలేజ్ అన్నట్టు దాని లెక్క. 5 గేర్లు వేసిన బండిని, బస్ ఆరామ్గా పోతుంది. ఇక కార్ అయితే మంచి మైలేజ్ ఉంటుంది. ఇంట్లో మీరు ఆలోచన చేసుకున్నా కూడా, చూసుకున్నా కూడా, ఎట్లా చూసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి బండి. సో 5 గేర్లు, 5వ గేర్లో పోతుందని మీటర్లో చూస్తుంది. 90 స్పీడ్ పోతుంది. 100 పోవచ్చు, 110 కొట్టచ్చు, మన ఇష్టం అది. సో మనం హైవేకి ఉన్నాం కాబట్టి, సో అది కూడా మనం ఇలా ఆఫీస్ పెడదాం చూస్తున్నాం. గిట్లా
ఇలా భూములు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మెయిన్ రోడ్ బిట్ అయితే మంచిగా లోపల బిట్ అయింది ఒకటి, అందులో కూడా ఉన్నాయి భూములు. సో ఎందుకంటే స్పేసెస్ ఉంటే గాడుపు మంచిగా వస్తుంది, మంచిగా స్వేచ్ఛగా ఉంటుంది. జంగల్ టైప్ అయిపోయింది. కరోనా ముందు కరీంనగర్ ఒక ఆట ఆడేది, పత్తాలాట, గేములు ఉండేది, పోలీసు వ్యవహారం కొంత అతలాకుతలం ఉండేది. జనాలు ఏంటంటే పైసలు ఖర్చు పెట్టుకొని పైశాచిక ఆనందం పొందేటోళ్ళు. కరోనా ఏమంటే వచ్చిందో ఆదాబా ఈ ముందట ఒకటి ధర్మారం మండలం మన అదేదో ఊరు ఉంటుంది, వాళ్ళది ఒకటి రామన్పేటలోనే దాబా విపరీతంగా బస్సులాగి నడిచేది. కరోనా బ్రేక్ డౌన్ అయ్యేసరికి ఎక్కడి బతుకులు అక్కడ ఆగమైనాయి. మళ్ళీ అటువంటి ఎల్నివో పరిచయం మనకి ఈ సంవత్సరం వస్తుందట. సో దాంతో పెద్ద ఎఫెక్ట్ ఏం కాకపో ఆ ప్రాజెక్ట్ ఇడిస్తే కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అది పొక్క పోయిందట, పొక్క పోయి నీళ్ళన్నీ కిందికే పోతున్నాయట. సో పొక్క పోకుండా కింద మంచుకుంటే బాగుండేది. కానీ ప్రజలు ఎవ్వరు భయపడద్దు, సప్పుడే ఇంటికాడు ఉండి నీకు ఓటు హక్కు మాత్రం పెట్టుకోవాలి. ఎస్ఐఆర్ లాస్ట్ అవుతుంది. నీకు ఓటు హక్కు ఉంటే, నువ్వు చదువుకుంటే నిరుద్యోగ పింఛని, నువ్వు సప్పుడేకుంటే ఓటున్న పింఛన్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత. 2024 తర్వాత గవర్నమెంట్ ఉద్యోగికి పెన్షన్ లేదండి. వాడు నెల కొన్ని వాని పైసలు కడేసి వాళ్ళు ఇస్తారు, వానికి జమ చేసి ఇచ్చినట్టు ఇస్తారు. అవి ఇండ్ల మార్కెట్ రేట్లో పెట్టి ఎల్ఐసిని ఖతం చేసిండ్రు. అంటే చాలా మంచి నిర్ణయాలు అవి, సూపర్ నిర్ణయాలు. ఇక్కడంతా ఈక్వాలిటీ అవుతుంది. నీకు ఏం పని లేదు, నువ్వు గ్రామీణ పేదోని, ఎకరం కూడా భూమి లేదనుకో, నీకు నెలకు 4,000 ఇస్తానడు పింఛన్ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి సార్. నెలకు 4,000 రూపాయలు చుప్చాప్ ఉంటే వస్తాయి అంతే, నువ్వు ఏం చేయొద్దు. 4,000 ఉంటాయి, 4,000 కాక ఇద్దరుంటే ఇద్దరికి 4,000, 8,000 ఇద్దరికి ఇస్తాడు పింఛను. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, కరెంటు వాడుకో, బస్ ఎక్కువ ఫ్రీ కథం. ఇంకా నీకేం కావాలా? ఆ 4,000, 8,000 ఉద్యోగం ఫ్రీ, అంటే హాస్పిటల్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే. సో గవర్నమెంట్ గంత ఆమ్దాన్ ఉన్నప్పుడు రైతులు ఎవరు భయపడద్దు, ఎవ్వరు భయపడద్దు. ఈ పైరగాలుల వల్ల గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండి పండ్లు పొలాలు సూపర్ వండుతాయి. ఆ గాలిలోనే నీళ్లు కలుస్తాయి, వాన రాకుండా గాలి వెళ్ళిపోతుంది ఎల్నివోలో. సో అప్పుడు మీకు ఆకుకూరలు, పండ్లు పొలాలు, మామిడి తోట లాంటిదైనా లేకుంటే మీకు ఇంకేదైనా కూడా లాస్ట్ వరకైనా ఫ్రెష్ ఫ్రూట్స్ అంతాయి. భూములు కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు అమ్మరు. ఆగరా నువ్వు ఆరం కొడుతు నేను ఎట్లా అవుతావు? ఒకడు వస్తుండే ఆరం కొట్టుకుంటా కుయ్యి అని. మనం ఇంకా వెళ్ళే పోదాం ఇసుంటి లారీ కాడ 40 పోతే వారికి మనకు బస్ కొట్టుకొచ్చేపోటు అదే బండి ఆరం కొట్టేది. కానీ మనం లేపుదాం పికప్, మనం లేపుట్లో నెంబర్ 1 వాని కాదు, వాని అయ్యా కదా. సో అట్లా ఎప్పుడైనా కూడా కలత చెందకూడదు, అన్ని సక్సెస్ వస్తుంది. సో సప్పుడేకుంటే బతుకుతాం అంతే. క్రైమ్ చేయొద్దు, లొల్లి పెట్టుకోవద్దు ఎవరితో. క్రైమ్ చేస్తే కథం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనాలి ఉన్నంతసేపు. ఏ లొల్లి లేదు, టెన్షన్ లేదు. మొన్నవాడు కుటుంబాన్ని చంపుకొని వాడు చచ్చిపోయాడు పాపం. ఆ పిల్లగాడు ఎవరో అక్కడ జిల్లాలో ఆ అమ్మాయిని ఇట్లా అయింది, ఇదైంది, అదైంది, ఎకరన్నర భూమి అమ్మినా పిచ్చి కేసులు పెట్టే గాడిదలకు ఇచ్చిండు పైసలు. ఈ 2 స్టార్ల గాడిదలకు తక్కువ, కొంతమందికి అంటే 30% యూజ్లెస్ ఉంటారు. అలా డబ్బు ఉండదు. నా పొద్దుగాల ఏమన్నా దర్శనమైనా వాడు కానిస్టేబుల్ వచ్చి తీసుకుపోతాడు. వానికే బట్టలు లేవు, వానికి చేతికి గుంగులు వేస్తాయి పాపం, కొత్త వేస్తాయి పోరాడు. వానికి ఏం తెలియదు, వాడు 30 మంది మీద కేసు పెడతాడు. కేసులు పెట్టమంటే 10 అంటే వాడి అక్కడ రూలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఏమంటే చెప్తారు. సో అట్లుంటుంది. సో అందుకోసం ఈ ఎన్నివోలా తినిపంటే చాలు మనకు అన్ని రకాల వసతులు ఇస్తుంది గవర్నమెంట్. కుర్చీలో కూర్చున్నోడు రాజు. మళ్ళీ ఓటు హక్కుకు ఎస్ఐఆర్కు ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఓటు హక్కు లేకుంటే పథకాలు కూడా అరే వానికి ఓటు హక్కు లేదు ఎందుకు ఇవ్వాలని అని కూడా అంటారు. సో అందుకోసం 4,000 పింఛను కాకపోయినా దేనికోసం అయినా కంపల్సరీ మీరు ప్లాన్ చేసుకోండి. ఎస్ఐఆర్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. భారత ఎన్నికల సంఘం ప్రకారమైన నేను చెప్తున్నా కదా, రిటైర్డ్ ఐపీఎస్లకు గన్మెన్లు తీసేసింది, నక్సల్స్ రహిత దేశం అని చెప్పేసి. ఇన్ని రోజులు వారింటికంటే నెలకు 45,000 జీతం కానిస్టేబుల్కి వస్తే, సార్ నీకో 20 ఇస్తా నాకో 20 నేను రానంటే సరే తీ బాబు నువ్వు పని చేసుకోపో అన్నట్టు అనేవి కూడా కొన్ని చోట్ల ఉంటాయి. మాజీ సర్పంచ్లకు కూడా ఇచ్చేది. సో ఇప్పుడు అట్లా లేదు. సో మీరు అది కూడా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు హక్కు ఇంకో 10 రోజుల చిల్లర ఉంది, ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. ఇక లేని వాళ్ళు అంటే వెస్ట్ బెంగాల్లో లేని వాళ్ళకి కొంతమంది నేరేసింది. భారతీయ జనతా పార్టీ మీకు కార్లు కరెంటు చేస్తుంది, రకరకాల అవస్థలు చేస్తుంది, ఫస్ట్ క్లాస్ చేస్తుంది. భారత్ మాతాకి జై. ఇంకా వాళ్ళు చేసిన మంచి పనులు మల్లారెడ్డి పని నడుస్తుందంట కాంగ్రెస్ నేత వెయిట్ వేసినస్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ.